మీ ముగ్గురు మధ్య ఎలా ఉండేది? అసలు మీరేమో డీగ్లామరైజ్డ్ కనిపిస్తారు సినిమాలలో. అవును. శ్రీదేవి గారిది చూస్తే అసలు ఆ అందం నిద్రపోతున్నా గాని కల్లోకొచ్చే అందం ఆమెది. అవును. ఒక పక్కన జయప్రద కూడా అలానే ఉన్నారు. న్యాచురల్ బ్యూటీ జయప్రద ఫేస్ చూస్తేనే అసలు చాలా అందం ఆ! జయప్రద. సో శ్రీదేవి ఏంటంటే ఒక మీ మగాళ్ళందరికీ ఇష్టం కదా అట్లా అంటే అలా హీరోయిన్. సో నేను కరెక్ట్గా డిస్క్రైబ్ చేయలేను, ఓకే. మీరైతే సరిగ్గా చేయగలరు కాబట్టి. సో దే ఆర్ డిఫరెంట్. నాది అంటే నేను వచ్చి అందం అన్నది ఒట్టి అందంలోనే కాదు, అది గ్లామర్గా అది ఎప్పుడు దే బికమ్ ఏనో ఒక వాట్ యు కాల్ ఇండస్ట్రీలో టాప్. దేంట్లో సరోజాదేవి గారు, అవును. జయలలిత గారు, వీళ్ళందరూ ఒక టైంలో రూల్ చేశారు వాళ్ళంతా అట్లా. బట్ దెన్ సావిత్రి గారు వాజ్ నాట్, షీ హ్యాడ్ అ డిఫరెంట్ ఫేస్, ఏదో ఒక తెలియని అందం. అంటే ముగ్గురు మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉంటుందా? మీ ముగ్గురు మధ్య కొంత నాకు కాంపిటీషన్ నడుస్తుందా గట్టిగానే? అవంతా జరగదు. నాకు ఎప్పుడు హెల్తీ కాదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ ఓపెన్, ఓకే. ఫ్రాంక్గా ఉంటాను నేను. నాకు మీరు ఎన్ని పాటలు శ్రీదేవికి ఇస్తారో ఎన్ని పాటలు జయప్రదకి ఇస్తారో నాకు సంబంధం లేదు. ఓకే. పేరు మాత్రం నాకే రావాలి అంటే క్యారెక్టర్ సెలెక్షన్ ఓ ముందే డిమాండ్ చేసేస్తారు. డిమాండ్ చేయరు, వాళ్ళకి రైటర్ రాసేటప్పుడు క్యారెక్టర్ అలా రాస్తారు కదా. ఓకే. అందుకని సీన్స్ ఐమ్ వెరీ పర్టికులర్, హౌ ఐ డ్రెస్ అప్, హౌ నా క్యారెక్టరైజేషన్ తగినట్టు నేను డ్రెస్ చేసుకోవడం. ధైర్యం ఉండాలి కదా. శ్రీదేవి ఫుల్ అంత అందంగా ఉన్న పక్కన ఒక అమ్మాయి అంటే మేకప్ లేకుండా వెళ్ళి నించోవడం. అసలు యాక్చువల్గా అడవి రాముడు సినిమా జయప్రద ఫస్ట్ బుక్ చేశారు. ఇది జయప్రద క్యారెక్టర్ జయప్రదే, దాని తర్వాత జయసుధ క్యారెక్టర్ జయసుధే. కానీ జయసుధ కూడా హీరోయినే దాంట్లో. ఇద్దరు ఈక్వల్గా అన్ని పాటలు అందరూ ఉంటాం. ఒక ఆరేసిపోయే పాట జయప్రదకు ఉంటుంది, 2 పాటలు. దాని తర్వాత మధ్యలో ఏం చేశారు, జయప్రద ఏదో ప్రాబ్లం ఇష్యూస్ వచ్చింది డేట్స్ అన్ని, వాళ్ళు ఏం చేశారంటే జయసుధ అని చేయమన్నారు. నువ్వు జయసుధ అన్నారు జయప్రద క్యారెక్టర్. అన్న ఏ పాటలు పాడే తప్ప ఏమీ లేదా దాంట్లో అలా అన్నాను నేను డైరెక్టర్తో. ఏముంది 3 పాటలు పాడుతున్నది అమ్మాయి వచ్చి, సీనే లేదు అమ్మాయికి మంచి సీను. నాకే అన్ని మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ఉన్న దాంట్లో నాకే మంచి. అమితాబ్ బచ్చన్ గారి సీన్స్ అన్ని దాంట్లో 2 దింపేశారు, 2-3 సీన్స్ ఉంటాయి. ఓకే. అమితాబ్ బచ్చన్ గారు గుడి వెనకాల మాట్లాడు షోలే క్యారెక్టరే కదా అది. షోలే క్యారెక్టర్ని కొంచెం బచ్చన్ క్యారెక్టర్ని మార్చి నా క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ నాకు ఇవ్వగా నేను ఎందుకు జయప్రద క్యారెక్టర్ చేస్తాను, చేయను అన్నాను. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మొహం నిండా నా బ్లాక్ మేకప్, దాంట్లో నల్లగా మేకప్ పూస్తారు. ఈ అమ్మాయి ఏమో బొమ్మలా ఉంటుంది. నాకు నేను మేకప్ ఎందుకంటే లేదు నువ్వు వచ్చి ఆ ఫారెస్ట్లో ఉండే అమ్మాయి ట్రైబ్ లాగా కనిపించాలని అన్ని. కానీ అవన్నీ కూడా దాటుకుని నేను ఇంకా సస్టైన్ అయ్యానంటే నాకు నిజంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు, మేమేంటి ఇంత కష్టపడి ఇంత గ్లామర్గా సినిమాలో హీరోయిన్ అయ్యిండు కూడా బాగ్రాన్ మేము మీకు వచ్చేస్తుందని. గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. వాళ్ళు ఏదన్నా అట్లా లేదు, అలా అస్సలు ఉండదు. అంటే ఎప్పుడు మాకు లేదు అలాంటిది. అంటే మేమందరూ కాన్ఫిడెంట్గా ఎవరు ఇది తెలుసు, నేను తను అవ్వలేని అలాంటిది. సో శ్రీదేవి ఇస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్, టాలెంటెడ్ యాక్ట్రెస్. తను ఏదైనా చేయగలదు, ఏ క్యారెక్టర్ అయినా. నాలాంటి క్యారెక్టర్ కూడా తను చేయగలదు. ఓకే. సో అలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక ఇది. ఒక అడ్వాంటేజ్ నాకేంటంటే నా వాయిస్ ఒక్కొక్కప్పుడు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అయ్యేది. దాని తర్వాత ఓవరాల్ లుక్, ఎందుకంటే నాకు అప్పుడు నేను ఇన్స్పిరేషన్ అని ఒకటి ఉండేది కదా. సో నేను ఎక్కువ జయాబాదురి గారిని, అప్పుడు జయాబాదురి పెద్ద హీరోయిన్, జయా బచ్చన్ వైఫ్ జయా బచ్చన్. సో ఆమె ఎట్లా ఉంటుందో అలా పొడుగు జడ, కాటన్ శారీ సినిమాలు. జయసుధా నాకు ఒకసారి ఒక హీరోయిన్, పెద్ద హీరోయిన్ అంటే మా జనరేషన్ కదా ఆమె, జయసుధా నువ్వు ఏంటి ఆ జ్యోతి లాంటి సినిమా అది, ఆ క్యారెక్టర్ ఎవరన్నా చేస్తారా, నీకు అసలు కెరియర్ ఏమైపోతుంది అలాంటి సినిమాలు, అంత పెద్ద క్యారెక్టర్ అలా ఎందుకు చేయడం, నీ వయసు ఏంటి, నువ్వు చిన్న పిల్లవి అలా అని. బట్ ఆ సినిమానే నాకు పెద్ద హిట్ అయింది. సో అలా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏది వస్తే మీ టైంలో క్యారెక్టర్కి ఏజ్కి అంటే అదంతా పెద్దగా ఉండదు అనుకుంటా, అది ప్రమేయం పడదు. నేను వచ్చి శక్తి అనే సినిమా పెద్ద హిట్, అది కూడా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, కృష్ణ గారు యాక్ట్ చేశారు. అది కొంచెం మదర్ ఇండియాలా ఉంటుంది. దాంట్లో కృష్ణ గారికి మదర్ చేశారు. అంటే అది ఇప్పుడు చూస్తే భయంకరంగా ఉంటుంది, ఆ విగ్ అంతా చూస్తే మొహానికి విగ్గుకి సంబంధం ఉండదు. సో అలా అప్పుడంతా ఆలోచించేదాన్ని కదా. అందరంటే ఇష్టం వచ్చినట్టు చేస్తావేంటి నువ్వు, ఒక్కటే మెయింటైన్ చేయాలి, ఆ గ్లామర్ అట్నే మెయింటైన్ చేయాలి, ఆ క్యారెక్టర్స్ అలాగే. ఇది కరెక్ట్ కాదమ్మాయి, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదన్నారు.
కరెక్ట్ నాకు నచ్చింది నేను చేయాలి. నాకు నచ్చకుండా నేను చేస్తే నాకు అసలు సినిమాలే నాకు 3 years తర్వాత నచ్చలేదు, మానేయాలనుకున్నా ఆఫ్టర్ 3 years. ఎందుకంటే టూ మచ్ అది ఎప్పుడు చూసినా సినిమా షూటింగ్ మేకప్, ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు అనిపించేది. నా లైఫ్ ఐ వాంట్ బి ఫ్రీ, ఇండిపెండెంట్గా ఫ్రీ బర్డ్ లాగా అసలు అలా బీచ్లకి కాంపౌండ్ వాల్ దూకి ఇలా ఉండే లైఫ్ సడన్గా రిస్ట్రిక్ట్ అయిపోయి అది నాకు అంత మిస్ అయిపోయింది. 4 షిఫ్ట్లు చేసేవాళ్ళ మేడం? చాలా సినిమాలు అమ్మో, మార్నింగ్ 7 to 1 o'clock, మధ్యాహ్నం 1 దాకా, మళ్ళీ 2 to 6, 6 to 9, 9 తర్వాత 3 కూడా చేస్తున్నాను నేను. మార్నింగ్ midnight 2 o'clock. టూ మెనీ పిక్చర్స్ బా. ఒక్కొక్కసారి అట్నే అలా అంటే తెలుగు తమిళ్ కూడా చేసేది. తమిళ్ తక్కువ. కమల్ గారితో ఎక్కువ ఉన్నాయి మీకు? కమల్ హాసన్ నేను బిగినింగ్ ఇనిషియల్ డేస్ లో అంటే వెన్ టీనేజర్స్గా ఉన్నప్పుడు మేము మలయాళం, తమిళ్, బాలచంద్ర గారి సినిమాలన్నీ కమల్ నేనే. ఒక తర్వాత తను పెద్ద హీరో అవ్వడం, నేను ఇక్కడ తెలుగులో పెద్ద హీరోయిన్ అవ్వడం, అట్లా అలా అయితే డిఫరెంట్. ఇది ఆ జనరేషన్ అంతా అలాగే. రజనీ గారు ఫస్ట్ సినిమా నాకు ఫాదర్ కదా రజనీకాంత్, ఆయన ఫస్ట్ సినిమా నాకు. సో ఇవన్నీ డిఫరెంట్ జర్నీస్. అందరూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తెలుగు నాట ఏలుతున్న జయసుధ గారు, చిరంజీవి గారు, అవునా, ఇది కథ కాదు, అంతా న్యూ కమర్స్, అంతా అప్పుడప్పుడే పైకి వస్తున్నారు వాళ్ళు. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మా జనరేషన్ అందరూ పెద్ద ఆర్టిస్టులు అయ్యారు. అవును, మెగాస్టార్, సూపర్ స్టార్, అది ఇది, బట్ ఆల్ ఒక రేంజ్లో. కొంతమంది సూపర్ డూపర్ స్టార్స్ అయ్యారు, కొంతమంది సూపర్ యాక్టర్స్ అయ్యారు.